శివుడు ఈ సమయంలో ఏమి కోరినా వెంటనే ఇచ్చేస్తాడు. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివ అనే పదంలో శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వా అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని ఈ 3 సమయాల్లో ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడట. ప్రతిరోజు శివుడిని ఈ 3 సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలలో శివుడు మొదటివాడు. మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి? శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శివుడిని ఏ సమయంలో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు మన పెద్దలు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుంది. 8 దిక్కులకు నవ గ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట. శివుడిని లింగ రూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి. శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుందని అంటారు. అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి చెబుతారు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి. దానితో పాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. ఆ మహాశివునికి ఒక చెంబుడు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు మన జ్యోతిష్య పండితులు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్శించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనపు బొట్టు పెట్టాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివాష్టకము పఠించాలి. దీనివలన కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి. అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి. అలాగే మీపై ధనవర్షం కురుస్తుంది. శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ బోలాశంకరుడు కోరిన కోర్కెల తీరుస్తాడని ప్రతీతి. వేదాలు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు. శివునికి 3 ఆకులు కలిగిన బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు త్వరగా పూర్తవుతాయి. ఈ బిల్వపత్రం శివుడి 3 కనులకు సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూదిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. జలధర లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్శిస్తే దీర్ఘసు మంగళి యోగం సొంతం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను, కష్టాలను తొలగిస్తాడు. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలలో శివయ్యని పూజించాలని పండితులు చెబుతున్నారు. అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుస్తాడు. ఒక రోజులో సూర్యుడు 3 దిశలుగా మారుతాడు. 1 ఉదయం అంటే సూర్యోదయం మరియు 2 మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, 3 సాయంత్రం అంటే సూర్యాస్తమయం. సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి పార్వతితో కలిసి లోకంలో విహారం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ 3 సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలలో శివుణ్ణి తలుచుకున్న చాలు మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. శివుడిని ప్రతిరోజు పూజించేవారికి శివుడి అభయాన్ని కూడా ఇస్తాడని పండితులు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ 3 సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, అలాగే సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు. చేతిలో త్రిశూలం, మెడలో సర్ప, పులి చర్మం కట్టుకొని, ఒళ్లంతా బూడిద పూసుకుని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మసందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి. శివుడు కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఒకానొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థానానికి భార్య పార్వతీదేవి వస్తుంది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనక నుంచి వెళ్లి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకుని అల్లకల్లోలంగా మారుతాయి. నీలకంఠుడు తనలోని శక్తిని అంతా ధారపోసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు. ఈ క్రమంలోనే శివుడికి 3వ కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్పి ఉన్నారు. ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టిస్తుంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరూ ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి వారిని ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదట ఆ ముగ్గురు కూడా నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అప్పుడు శివుడు ఆ 3వ కన్ను ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. శివుడు అడగగానే ఆదిపరాశక్తి శివుడికి 3వ కన్నును ప్రసాదిస్తుంది. ఆ 3వ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతూ ఉన్నారు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతూ ఉన్నారు. ఈ విధంగా శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ వీడియోలో చెప్పిన 3 సమయాలలో పూజ చేయండి. మీరు ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడు. శివుడు ఈ సమయంలో ఏమి కోరినా వెంటనే ఇచ్చేస్తాడు. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివ అనే పదంలో శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వా
అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని ఈ 3 సమయాల్లో ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడట. ప్రతిరోజు శివుడిని ఈ 3 సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలలో శివుడు మొదటివాడు. మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి? శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శివుడిని ఏ ఏ సమయంలో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు మన పెద్దలు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుంది. 8 దిక్కులకు నవ గ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట. శివుడిని లింగ రూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి. శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుందని అంటారు. అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి చెబుతారు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి. దానితో పాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. ఆ మహాశివునికి ఒక చెంబుడు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు మన జ్యోతిష్య పండితులు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్శించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనపు బొట్టు పెట్టాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివాష్టకము పఠించాలి. దీనివలన కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి. అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి. అలాగే మీపై ధనవర్షం కురుస్తుంది. శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ బోలాశంకరుడు కోరిన కోర్కెల తీరుస్తాడని ప్రతీతి. వేదాలు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు. శివునికి 3 ఆకులు కలిగిన బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు త్వరగా పూర్తవుతాయి. ఈ బిల్వపత్రం శివుడి 3 కనులకు సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూదిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. జలధర లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్శిస్తే దీర్ఘసు మంగళి యోగం సొంతం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను, కష్టాలను తొలగిస్తాడు. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలలో శివయ్యని పూజించాలని పండితులు చెబుతున్నారు.
అందులో మొదటిది సూర్యుడు. ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుస్తాడు. ఒక రోజులో సూర్యుడు 3 దిశలుగా మారుతాడు. 1 ఉదయం అంటే సూర్యోదయం మరియు 2 మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, 3 సాయంత్రం అంటే సూర్యాస్తమయం. సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి పార్వతితో కలిసి లోకంలో విహారం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ 3 సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలలో శివుణ్ణి తలుచుకున్న చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. శివుడిని ప్రతిరోజు పూజించేవారికి శివుడి అభయాన్ని కూడా ఇస్తాడని పండితులు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ 3 సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, అలాగే సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు. చేతిలో త్రిశూలం, మెడలో సర్ప, పులి చర్మం కట్టుకొని, ఒళ్లంతా బూడిద పూసుకుని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మసందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి. శివుడు కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఒకానొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థానానికి భార్య పార్వతీదేవి వస్తుంది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనక నుంచి వెళ్లి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకుని అల్లకల్లోలంగా మారుతాయి. నీలకంఠుడు తనలోని శక్తిని అంతా ధారపోసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు. ఈ క్రమంలోనే శివుడికి 3వ కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్పి ఉన్నారు. ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టిస్తుంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి వారిని ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదట ఆ ముగ్గురు కూడా నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అప్పుడు శివుడు ఆ 3వ కన్ను ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. శివుడు అడగగానే ఆదిపరాశక్తి శివుడికి 3వ కన్నును ప్రసాదిస్తుంది. ఆ 3వ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతూ ఉన్నారు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతూ ఉన్నారు. ఈ విధంగా శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ వీడియోలో చెప్పిన 3 సమయాలలో పూజ చేయండి. మీరు ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడు. శివుడు ఈ సమయంలో ఏమి కోరినా వెంటనే ఇచ్చేస్తాడు. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివ అనే పదంలో శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వా అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని ఈ 3 సమయాల్లో ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడట. ప్రతిరోజు శివుడిని ఈ 3 సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలలో శివుడు మొదటివాడు.
మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి? శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శివుడిని ఏ ఏ సమయంలో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు మన పెద్దలు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుంది. 8 దిక్కులకు నవ గ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట. శివుడిని లింగ రూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి. శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుందని అంటారు. అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి చెబుతారు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి. దానితో పాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. ఆ మహాశివునికి ఒక చెంబుడు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు మన జ్యోతిష్య పండితులు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్శించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనపు బొట్టు పెట్టాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివాష్టకము పఠించాలి. దీనివలన కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి. అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి. అలాగే మీపై ధనవర్షం కురుస్తుంది. శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ బోలాశంకరుడు కోరిన కోర్కెల తీరుస్తాడని ప్రతీతి. వేదాలు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు. శివునికి 3 ఆకులు కలిగిన బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు త్వరగా పూర్తవుతాయి. ఈ బిల్వపత్రం శివుడి 3 కనులకు సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూదిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. జలధర లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్శిస్తే దీర్ఘసు మంగళి యోగం సొంతం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను, కష్టాలను తొలగిస్తాడు. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలలో శివయ్యని పూజించాలని పండితులు చెబుతున్నారు. అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుస్తాడు. ఒక రోజులో సూర్యుడు 3 దిశలుగా మారుతాడు. 1 ఉదయం అంటే సూర్యోదయం మరియు 2 మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, 3 సాయంత్రం అంటే సూర్యాస్తమయం
సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి పార్వతితో కలిసి లోకంలో విహారం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ 3 సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలలో శివుణ్ణి తలుచుకున్న చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. శివుడిని ప్రతిరోజు పూజించేవారికి శివుడి అభయాన్ని కూడా ఇస్తాడని పండితులు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ 3 సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, అలాగే సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు. చేతిలో త్రిశూలం, మెడలో సర్ప, పులి చర్మం కట్టుకొని, ఒళ్లంతా బూడిద పూసుకుని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మసందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి. శివుడు కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఒకానొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థానానికి భార్య పార్వతీదేవి వస్తుంది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనక నుంచి వెళ్లి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకుని అల్లకల్లోలంగా మారుతాయి. నీలకంఠుడు తనలోని శక్తిని అంతా ధారపోసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు. ఈ క్రమంలోనే శివుడికి 3వ కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్పి ఉన్నారు. ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టిస్తుంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరూ ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి వారిని ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదట ఆ ముగ్గురు కూడా నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అప్పుడు శివుడు ఆ 3వ కన్ను ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. శివుడు అడగగానే ఆదిపరాశక్తి శివుడికి 3వ కన్నును ప్రసాదిస్తుంది. ఆ 3వ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతూ ఉన్నారు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతూ ఉన్నారు. ఈ విధంగా శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ వీడియోలో చెప్పిన 3 సమయాలలో పూజ చేయండి. మీరు ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడు.